ఇక తెలుగు రాష్ట్రాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కోట్ల రూపాయల్లో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ సామాన్యుల నడ్డివిరుస్తున్నారు. సామాన్యుల బలహీనతలను ఆసరగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. అప్పులిచ్చి అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ అమాయకులను నిండా ముంచుతున్నారు. చాలా మంది తమ అవసరాల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని వారు అధిక వడ్డీలకు అప్పులిస్తున్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వడ్డీ వ్యాపారుల అవతారమెత్తారు. పేరుకు రియల్ ఎస్టేట్ కంపెనీ అని బయట బోర్డులు ఏర్పాటు చేసిన లోపల మాత్రం ఫక్తు ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. గతంలో కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమైన 9 ఫైనాన్స్ వ్యాపారులు నేడు గ్రామాల వరకు విస్తరించారు. రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులను ఎంచుకొని తమ వడ్డీ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా మార్చుకుంటున్నారు. రోజుకు వారం రోజులకు ఒకసారి ఇచ్చిన అప్పులను వసూలు చేస్తూ అమాయకుల నడ్డి విరుస్తూ ప్రాణాలను హరిస్తున్నారు. ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల వద్ద రికవరీ ఏజెంట్లుగా పనిచేస్తున్న వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిజాంపేట నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును అబ్దుల్లాపూర్ మెట్ దాటాక కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. కుటుంబంతో అత్యవసరంగా ఊరెళ్తున్నారని, రాగానే డబ్బు చెల్లిస్తానంటూ బతిమాలినా వినలేదు. బలవంతంగా కారు తీసుకెళ్లిపోయారు. ఇక చాలా మంది బైక్, కారు వంటివి కొనేందుకు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు ఇచ్చే రుణాలపై ఆధారపడుతున్నారు. అంతా బాగానే ఉన్నా వాయిదాల చెల్లింపులో ఒక్కరోజు ఆలస్యమైన సంస్థ రికవరీ ఏజెంట్లు ఫోన్ చేసి హడలెత్తిస్తున్నారు. రైట్గా వడ్డీ వ్యాపారుల ఆగడాలైతే మితిమోరిపోతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ. ఈ వడ్డీ వ్యాపార సంస్థలు పుట్టగొడుగులుగా పుట్టుకొచ్చాయి. అంటే పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలను ప్రధానంగా టార్గెట్ చేసుకుని వడ్డీ వ్యాపారులు వారి దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇది మారుమూల గ్రామాల నుండి రాష్ట్ర రాజధాని వరకు అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా విస్తరించింది. దశాబ్దాల కాలంగా వడ్డీ వ్యాపారులు జరిపిస్తున్న దందాలపై అడపాతడపా పోలీసు అధికారులు దాడులు నిర్వహిస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం చూపించట్లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గిరిగిరి పేరుతో రోజువారీ వడ్డీ తరహా వ్యాపారం ఒకటి కాగా, వారానికి ఒకసారి ఫైనాన్స్ వ్యాపారం మరొకటి కాగా, 15 రోజులకు ఒకసారి వసూలు చేసే విధానం మరొకటి, నెలవారీగా వసూలు చేసే విధానం మరొకటి. ఈ తరహాగా వడ్డీలను ఇస్తూ, అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ పేద ప్రజల నుంచి, మధ్యతరగతి వర్గాల నుంచి కాకుండా చిరు వ్యాపారుల నుండి కూడా అధిక వడ్డీని వసూలు చేస్తూ యథేచ్ఛగా దర్జాగా బ్రతుకు సాగిస్తున్న ఈ వడ్డీ వ్యాపారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఫైనాన్స్ సంస్థల పేరుతో ఇటీవల కాలం వరకు అనేక ఇబ్బందులు గురి చేసిన ఈ సంస్థలు సాధారణ వడ్డీతో పాటు చక్ర వడ్డీని కూడా విధిస్తుంటారు. సకాలంలో వడ్డీలు చెల్లించకపోతే వాటిని అసలులో జమ చేసి వాటికి మళ్ళీ చక్ర వడ్డీని విధించి బలవంతంగా వసూలు చేస్తుంటారు. ఇన్ టైంలో కనుక చెల్లింపులు జరగకపోతే ఇంట్లోని వస్తువులు తీసుకెళ్లిన సందర్భాలు, ఘటనలు అనేకంగా ఉన్నాయి. గతంలో పలువురు ఆత్మహత్య యత్నాలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీసులకు వడ్డీ వ్యాపారుల నుండి అనేకంగా ఫిర్యాదులు అందుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటున్నారు తప్ప అనేక ప్రాంతాల్లో మాత్రం చూసి చూడనట్లుగా ఉంటున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే పెద్ద మొత్తంలో డబ్బు అప్పు ఇచ్చినప్పుడు ప్రామిసరీ నోట్లు, చెక్కులు కూడా తీసుకొని ముందస్తుగానే లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదరు వడ్డీ వ్యాపారులు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వడ్డీలను వసూలు చేసి అసలు విషయంలో కూడా ఇబ్బందులు గురి చేస్తుంటారు. దాదాపుగా 2-3 సంవత్సరాలు కూడా వడ్డీలను పేరుతో వసూలు చేసి అసలుకే మొత్తం వసూలు చేసుకున్నప్పటికి కూడా ఇంకా తమకు అసలు అమౌంట్ రావాల్సి ఉందని చెప్పేసి వారి వద్ద ఉన్న ఏదైతే డాక్యుమెంట్స్, ప్రామిసరీ నోటు, చెక్స్ ఏవైనా వాటి ద్వారా కోర్టుకు వెళ్లి అదనంగా డబ్బు వసూలు చేస్తున్న వారు కూడా ఉన్న పరిస్థితులు ఉంది. వారి వలన అనేక మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ పట్టణాలు, గ్రామాలతో పాటు సిటీలో కూడా ఈ తరహా ఫైనాన్స్ వ్యాపారాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. రికవరీ ఏజెంట్ల ఆగడాలు మాత్రం అది అంతు పంతు లేకుండా పోతున్న పరిస్థితి. బ్యాంకుల్లో పనిచేసే రికవరీ ఏజెంట్లు కొంతమంది, ఫైనాన్స్ సంస్థల్లో పనిచేసే ఏజెంట్లు ఈ తరహా అంటే బౌన్సర్లు కానివ్వండి, మాజీ రౌడీ సీటర్లు కానీ నియమించుకొని ఫైనాన్స్ సంస్థలు కొంత ఈ వడ్డీ వ్యవహారాలని దర్జాగా కొనసాగింప చేస్తుంది. దీనిపై
అంటే ఈ వడ్డీ వ్యాపారాలు, చిట్టీలు ఈ తరహా విధానాన్ని నిర్మూలించడానికి ప్రత్యేకంగా చట్టాలు ఉన్నప్పటికీ అవి అమలు కాకపోవడం వల్లనే ఈ తరహాలో వడ్డీ వ్యాపారాలు విస్తృతంగా వ్యాపించి అన్ని వర్గాల ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. స్థానిక అవసరాలు, రోజువారీ అవసరాలకు సామాన్య కుటుంబాలు, పేద ప్రజలు ఆ వడ్డీకి డబ్బు అప్పు తెచ్చుకుంటారు. సకాలంలో చెల్లించని సందర్భంలో వారు పడుతున్న ఇబ్బందులు అంత ఇంత కాని పరిస్థితులు ఉన్నాయితే ప్రభుత్వం ఈ వ్యవస్థపై ప్రత్యేకంగా ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవరు అధికంగా వడ్డీలు ఇస్తూ ఇబ్బందులు పెడుతున్నారో, నిబంధనలు ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వారిపై నిర్దిష్టమైన కఠిన చర్యలు తీసుకొని కంట్రోల్ చేస్తేనే ఈ తరహా ఆగడాలు ఆగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర.